వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆంధ్రప్రదేశ్ ఇన్మానియా మేనేజ్మెంట్ కమిటీ నుండి పల్నాడు జిల్లా కలెక్టర్కి మరియు నర్సరావుపేట మున్సిపల్ ఎండోమెంట్స్కి ఇన్మానియా ప్రెసిడెంట్ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. నర్సరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్ ప్రాంతంలో గల ఈద్గా ప్రాంగణం ప్రస్తుతం నర్సరావుపేట మున్సిపాలిటీ వాళ్ళు శుభ్రం చేస్తూ టెండర్లు వేయడానికి చర్యలు తీసుకుంటున్నారని, ఈ ఈద్గా ప్రాంగణం ముస్లిం ప్రజల మతమైన ప్రార్థనలు మరియు ఇతర మత కార్యక్రమాలు ఉపయోగపడే స్థలం కాబట్టి అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేదా టెండర్లు ఇవ్వకుండా అధికారులు ఆదేశాలు చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన బుంగా సంజయ్ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టరేట్ లో జరిగిన ప్రజా పరిష్కార వేదిక నందు గత 2 సంవత్సరాల నుంచి వ్యవధిలో చిలకలూరుపేట మండలం ఏలూరు గ్రామానికి సంబంధించిన బొంత సలోమి అనే ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆమె స్థలం 3 సెంటుల్ని అదే గ్రామానికి చెందిన తుమ్మలగుంట ఆనంద్ విఆర్ఏ చిలకలూరుపేట మండలం దండమూడి గ్రామానికి విఆర్ఏ అతను గత 4-3 సంవత్సరాల నుంచి ఆక్రమించుకొని ఆక్యుపై చేసేసి వీళ్ళు ఎన్నిసార్లు కలెక్టర్ గారికి వచ్చి అర్జీలు పెట్టినా గానీ అక్కడ ఆ మండలంలో అధికారులు గాని గ్రామ సర్వేలు గాని గ్రామ వీఆర్ఓలు గాని ఎవరిని కూడా రానియకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని కబ్జాకు పాల్పడుతున్నాడు. అతనిపై చర్య తీసుకోవాల్సిందిగా ఈ రోజు గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారిని మేము కోరటం జరిగినది. స్పందించిన కలెక్టర్ గారు ఒకటే అడిగారు, మమ్మల్ని ఎవరికి రాయమంటారని. అక్కడ తహసీల్దార్ చిలకలూరుపేట తహసీల్దార్ గారికి రాసిన న్యాయం జరగదు, సర్వేర్ గారికి రాసిన న్యాయం జరగదు. గౌరవ ఆర్డీఓ గారికి నేను రాస్తేనే ఆర్డీఓ గారు వచ్చి అక్కడ పరిశీలిస్తేనే న్యాయం జరిగిద్దని కూడా మేము ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా తరఫు కోరడం జరిగింది. స్పందించిన మేడం గారు వెంటనే ఆర్డీఓ గారికి రిఫరెన్స్ రాసి చేసి చెప్పడం కూడా జరిగింది. ఆ విషయాన్ని చూసి ఆ బాధితులకు అండగా ఉండమని కూడా. దీని సందర్భంగా ఎంఆర్పిఎస్ఎస్ తరపున మేము ఒకటి అడుగుతున్నాము. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా తుమ్మలగుంట ఆనంద్ అనే దండమూడి గ్రామానికి చెందిన విఆర్ఏ ఏలూరు గ్రామంలో సొంత గ్రామంలో స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు తిరుగుతున్నా గానీ మండల అధికారులు కానుంచి గ్రామంలో ఉన్న అధికారులు మొత్తాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ మాది అనే దాని సిద్ధాంతాన్ని చేసుకుంటా అక్రమాలకు పాల్పడుతుంటే ఇంతవరకు ఎన్నిసార్లు అర్జీలు పెట్టా గానీ కలెక్టరేట్ లో అతని మీద చర్య తీసుకోకపోవటం చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ రకం కబ్జాలకు పాల్పడుతుంటే అతను ఒక గ్రామ రెవెన్యూ అధికారి విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అధికారి తుమ్మలగుంట ఆనంద్ దండమూడి గ్రామాన్ని చేస్తున్నాడు. ఎన్నిసార్లు చిలకలూరుపేట ఎంఆర్ఓ గారికి చెప్పినా స్పందన లేదు, చిలకలూరుపేట మండల తహసీల్దార్ గారికి చెప్పిన స్పందన లేదు, సర్వేర్ గారికి చెప్పిన స్పందన లేదు. అదేమంటే కోర్టు అని అది ఒక్క మాటే వాడుతున్నారు తప్ప అది ఎవరిగా న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందని కూడా ఎవరు బాధితులు పట్టించుకున్న పాపాన లేదు. దానిలో క్రమంగా మొన్న మేము ఈ రకంగా స్థలం డాక్యుమెంట్స్ కూడా పరిశీలించారు. స్థలం మీదని చెబుతున్నారు కానీ డాక్యుమెంట్స్ మాత్రం మేము ఇవ్వడానికి రైట్స్ లేవని కూడా కాలయాపన చేస్తూ 3 సెంట్లు 18 గజాలు ఇంటి స్థలం అది అమ్మిన వారు వచ్చి చెప్పారు అధికారుల కాడికి వచ్చి సేమ్ క్యాస్ట్ మేము అమ్మామని. ఆ అమ్మిన వాళ్ళు పక్కన కొనుక్కున్న వాళ్ళు కూడా చెప్పారు వీళ్ళకి అమ్మామని. ఎంక్వైరీ తీసినా సలోమి పేరే చెబుతారు కానీ చిలకలూరుపేట మండల అధికారులు మొత్తం నిమ్మక డైరెక్ట్ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మన డాక్యుమెంట్స్ ప్రకారం కంప్లైంట్ పెడితే పోలీసు వారు కూడా పిలిచి చెప్పారు వాళ్ళకి, అబ్బాయి నీ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ లేవు వాళ్ళ జోలు పోవద్దంటే సరేనానని. ఏమే మొన్న 4 రోజుల క్రితం 3వ తారీఖు 2వ తారీఖు ల్యాండ్ కాడికి వెళితే ఏమనే విషక్తరసంగా ఆనంద్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు దాడి చేయడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళ మీద కేసు కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్ కూడా చేశారు. 4 మీద కూడా ఆనంద్ అనే వ్యక్తి మీద కూడా ఎఫ్ఐఆర్ కూడా కేసు కట్టడం జరిగింది. కేసు కట్టిన క్రమంలో మళ్ళీ ట్రాక్టర్లు తీసుకెళ్లి అదే స్థలానికి ఆక్రమించి అడ్డం పెడుతున్నాడు. ఇదేమిటి అని అడిగితే ఏ అధికారి కూడా పట్టించుకున్న నాదుడు లేరు. ఈ రోజే కంప్లైంట్ పెట్టాము. ఖచ్చితంగా ఆర్డీఓ గారికి రాసింది జేసీ మేడం గారు ఖచ్చితంగా పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మేము గౌరవ జాయింట్ కలెక్టర్ గారి మాట గౌరవిస్తున్నాం మేడం గారిది. ఖచ్చితంగా ఈ వారంలోగా అది కానీ తేల్చకపోతే ఖచ్చితంగా వచ్చే ఇదే రోజు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ తరపున ఇదే రోజు పిలిపించి ఇక్కడ ఖచ్చితంగా మేము దిగ్బంధం చేస్తామని కూడా కలెక్టర్ ఆఫీస్ మేము సభాముఖంగా ఎంఆర్పిఎస్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. బొంత సలోమి, నా భర్త పేరు బొంత దానియా, తుమ్మలగుంట ఆనంద్ నా స్థలాన్ని కబ్జా చేసాడయ్యా. చిలకలూరుపేట మండలం ఏలూరు గ్రామం. నాకు న్యాయం చేయమని కలెక్టర్ ఆఫీస్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారిని కోరుతున్నాను.